నిరీక్షణ పోగొట్టుకుని నిరాశతో ఉన్నారా? లేక మీరు అనుకున్నటువంటి పరిస్థితుల మధ్యలో అపార్థం చేసుకుని దుఃఖంతో బాధతో కృంగి కృషించి అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నారా? అట్లాంటి నిరాశతో కానీ దుఃఖంతో కానీ అర్థం కాని పరిస్థితుల మధ్య కానీ ఉన్నట్లయితే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నా మా లైఫ్ నుంచి. ఏంటో తెలుసా? అది మేము కూడా మీకులాగానే మీకంటే ఎక్కువగానే సందిగ్ధపడి నిరాశతో ఉండి ఆ యొక్క అర్థం కాక చాలా తికమకంగా అయోమయంగా ఉన్నాం. కానీ మాకు తర్వాత అర్థమైంది ఏంటంటే మా సమస్యల మధ్య, మా తికమక పరిస్థితుల మధ్య ఒక ఆయన ఉన్నాడు అని. ఒక ఆయన ఉన్నాడు. ఆ ఉన్నవాడు మా సమస్యకు ఏమై ఉన్నాడు? పరిష్కారి అన్న సత్యాన్ని మర్చిపోయి పరిష్కారం మాని మేమేం చేస్తున్నామో తెలుసా? ఆ సమస్య గురించి ఏడుస్తూ దుఃఖిస్తూ నిరాశతో నిస్పృహతో ప్రయాణం వెళ్ళిపోతుంది. ఆయన మాతోనే వస్తున్నాడు. He is coming with us in midst of all the confusions, but still we are not able to recognize him. But what to learn from this topic, entire scenario? We need to learn God is there in the midst of confusion. He is with you. తికమకగా అయోమయంగా ఉన్నటువంటి పరిస్థితుల మధ్య దేవుడు ఉన్నాడు అని గుర్తించండి.